రాక్షస మొగుడు ఎపిసోడ్ 5. ఎటైనా బయటకు వెళ్లి వద్దాం రండి అని కార్ కీస్ పట్టుకొని అటూ ఇటూ ఊపుతూ అన్నాడు అఖిల్ చందనతో. రాలేనండి, ఇంకా అలసటగా ఉంది నాకు అని చెప్పింది చందన. దాంతో తరుణ్ ఒక్కడే అతనితో వెళ్లాడు. మ్యాగజైన్ తిరిగేస్తున్న చందన అలికిడికి తలెత్తి చూసింది. చేతిలో బ్రీఫ్ కేస్ టీపై పెట్టి తన వైపే చూస్తున్న వ్యక్తిని ఇబ్బందిగా చూసిందామె. అతడు సోఫాలో కూర్చొని బూట్లు విప్పుకోసాగాడు. బట్టతల, మిలిటరీ మీసాలు, తీక్షణంగా చూసే కళ్ళు, వయసు 50 దగ్గరలో ఉండవచ్చు. బంగారి అని కేక వంటి పిలుపు విని చందన అదిరిపడింది. బంగారి పరుగున వచ్చింది. ఆమె ముఖంలో గాబరా కనిపిస్తుంది. వచ్చేశారా అయ్యగారు అని అంటూ అతడి బ్రీఫ్ కేసు, బూట్లు పట్టుకుని కుడివైపుగా ఉన్న బెడ్రూంలోకి వెళ్ళిందామె. ఆమెను అనుసరించి వెళ్తూ వెనుతిరిగి చూశాడతడు చందన వైపు. ఆ చూపే భయాన్ని కలిగించిందామెకి. ఆవిడ ఎవరు అని అతడి గొంతు వినిపిస్తుంది చందనకు. బంగారి ఏదో చెప్తోంది నెమ్మదిగా. అతడు ఏదో మాట్లాడుతున్నాడు. కల్పన చిన్నపిల్లలా ఉంటుంది, ఇతడిది భారీ కాయం అని నిట్టూర్చింది చందన. నెమ్మదిగా వెళ్లి బాల్కనీలో కూర్చుంది. సన్నగా తుంపర అడుగుల సవ్వడికి తలెత్తి చూసింది చందన. కాఫీ కప్పుతో వచ్చి రెండో కుర్చీలో కూర్చున్నాడతడు. దాంతో చందన సర్దుకొని కూర్చుంది. మందహాసం చేశాడతడు. ఐయామ్ మేజర్ వర్మ అని అంటూ చెయ్యి అందించబోతే నమస్కారం పెట్టింది చందన. చందన కల్పన ఫ్రెండునండి అని అంటూ చెప్పింది. మీరు హైదరాబాద్ నుండి వచ్చారా? అక్కడ నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు అన్నాడు. అవును, కల్పన వచ్చే టైం అయింది లేండి అని వాచ్ చూసుకుంటూ అన్నాడు. అసలు డాక్టర్ని పెళ్లి చేసుకోవడమే పొరపాటు అంటాను. ఇదిగో ఇలా జీవితమంతా ఎదురుచూపులే సరిపోతాయి అని చందన అభిప్రాయం కోసం చూశాడతడు. దానికి నవ్వి ఊరుకుంది చందన. కల్పనేమో మిలిటరీ వాడిని చేసుకోవడమే పెద్ద టెన్షన్ అంటుంది అని తిరిగి అన్నాడతడు నవ్వేస్తూ. ఇక అప్పుడే కదా మరి అని అంటూ వచ్చింది కల్పన. చందు, వెరీ సారీ, ఎమర్జెన్సీ ఆపరేషన్, తర్వాత కాన్ఫరెన్స్ గొడవ, ఇప్పటికి బయటపడగలిగాను అని కుర్చీ వెనుక నుంచి చందన మెడ చుట్టూ చేతులు వేసి తలపై ముద్దు పెట్టుకుంది కల్పన. ఓహో, మీ ఫ్రెండ్స్కైతే అంత కన్సర్నా? మేము ఇప్పుడే వచ్చామండి క్యాంపు నుంచి, మాకేం లేవా అని అతడు సినిమా పక్కీలో అనేసరికి కల్పన ముఖం సీరియస్గా మారింది. స్నానం చేసి వస్తా చందు అని అంటూ వెళ్లిపోయింది కల్పన. కల్పన వెంటే వర్మ కూడా లోపలికి వెళ్లిపోయాడు. మెరుపులు ఉరుములతో వాన మొదలయ్యేసరికి పదే గేటు వైపు చూస్తోంది చందన. అఖిల్తో వెళ్లిన తరుణ్ ఇంకా రాలేదని వర్రీగా ఉందామెకి. అంతలో కారు హార్న్ విని బాల్కనీలోకి వెళ్లి చూసింది. అఖిల్, తరుణ్ కారు గ్యారేజీలో పెట్టి మెట్ల వైపు వచ్చారు పరుగున. పూర్తిగా తడిసిపోయారు ఇద్దరు. అయ్యో, తల బాగా తడిసింది అని అంటూ కంగారుగా టవల్ తెచ్చి వణుకుతున్న తరుణ్ తల తుడవసాగింది చందన. ముందు డ్రెస్ చేంజ్ చేసుకో తరుణ్ అని అంటూ లోపలికి వెళ్లిపోయాడతడు. సూట్ కేస్ తెరిచి తరుణ్కు వేరే డ్రెస్, స్వెటరు తెచ్చి మార్చింది ఆమె. ఇక అప్పుడే స్నానం చేసి వచ్చింది కల్పన. తరుణ్, రామ్మా అని అంటూ తరుణ్ చేయి పట్టుకున్న కల్పన ఉలిక్కిపడి, బాబు ఒంట్లో బాగాలేదా అని అడిగింది. ఫ్రెషప్ అయి తెల్లటి లాల్చీ పైజామా వేసుకున్నాడు అఖిల్. టర్కీ టవల్తో తల తుడుచుకుంటూ, కొంచెం తడిస్తేనే ఇంత హడావిడా అని ఆశ్చర్యంగా అడిగాడు. వాడికి సైనస్ ఉంది అంది చందన. అవునా? ఆప్నగర్ దగ్గర వర్షం ఆగకుండా కురుస్తుంటే తడుస్తూనే పార్కింగ్ దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. సారీ, ముందే తెలిసి ఉంటే తడవకపోదుం అన్నాడు. మమ్మీ, చలి, తలనొప్పి అని అంటున్న తరుణ్ను దగ్గరకు తీసుకుంది చందన. నువ్వేం వరి కాకు, బంగారి రగ్గు తీసుకునిరా అని రగ్గు కప్పి పడుకోబెట్టింది కల్పన తరుణ్ను. తర్వాత మెడికల్ కిట్ తెచ్చి ఇంజెక్షన్ చేసింది. తను తీసుకెళ్లడం వల్ల ఇలా అయిందని గిల్టీగా అనిపించింది అఖిల్కు. తరుణ్ బెడ్డుకు దగ్గరగా కుర్చీ లాక్కొని కూర్చున్నాడు కాఫీ సిప్ చేస్తూ. అరగంట ఆగి ఈ టాబ్లెట్ వెయ్యి అని టాబ్లెట్ చందన చేతిలో పెట్టింది కల్పన. ఏం వరీ లేదు, హీ విల్ బీ ఆల్ రైట్ బై మార్నింగ్, కాసేపు నడుం వాల్చి మళ్ళీ వస్తా అని అంటూ వెళ్ళింది కల్పన. మీరు కూడా వెళ్ళండి, నేనున్నానుగా అని అఖిల్తో అంది చందన. నా దగ్గరే ఉండు మమ్మీ అని అంటూ భారమైన కనురెప్పలను బలవంతంగా ఎత్తి చూస్తూ తల్లి చేయి పట్టుకున్నాడు తరుణ్. అతడి నుదుటిపై నెమ్మదిగా చేత్తో సవరిస్తూ కూర్చుంది చందన. డోర్ పై చిన్నగా కొట్టి లోపలికి వచ్చాడు అఖిల్. ఎలా ఉంది అని అంటూ. తరుణ్ నుదుటిపై చేయి వేసి చూశాడు. టెంపరేచర్ తగ్గింది. తరుణ్ దగ్గర నేనుంటాను, మీరెళ్ళి పడుకోండి అన్నాడు. చందన ఇబ్బంది పడడం చూసి అవసరమైతే పిలవండి అంటూ వెళ్లిపోయాడతడు. అంతలో కల్పన వచ్చి తరుణ్ చెయ్యి పట్టుకుని చూసి, హమ్మయ్య, తగ్గింది అని అంది. నువ్వు వచ్చాక కాసేపు హాయిగా కూర్చొని మాట్లాడుకునే లేదు అని అంది చందన పక్కన కూర్చుంటూ.
నీకు అంత కంఫర్టబుల్గా ఉంది కదా అని చందన చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అడిగింది. పాపం, నీకు అఖిల్ గారికి మాతోనే సరిపోతుంది, మాకు కంఫర్ట్గానే ఉంది అంది. అఖిల్ అలా అనుకునే వ్యక్తి కాదు, ఇష్టపడితే ప్రాణమిస్తాడు, పాపం వాడికి సుఖం లేకుండా పోయింది అని కల్పన మాటల్లో ఏదో బాధ వ్యక్తమైంది. ఏమైందో అతడి లైఫ్కు అని తెలుసుకోవాలనిపించలేదు. ఫోన్ అమ్మా అని బంగారి కార్డ్లెస్ తెచ్చి ఇచ్చింది. మానస స్వరం వింటూనే కల్పన ముఖం వికసించింది. తను మాట్లాడి, ఇదిగో మాట్లాడు అంటూ ఫోన్ చందనకి అందించింది. మానసకు తనను తరుణ్ను కల్పన ఎలా చూస్తుందో చెప్పింది చందన. అంకుల్కు రేపు ఫోన్ చేస్తానని చెప్పు అని అంటూ ఫోన్ ఇచ్చేసింది. అంతలో తలుపు మీద శబ్దం అవడంతో వెళ్లి తలుపు తీసింది కల్పన. తరుణ్కి ఎలా ఉంది అని ఆత్రంగా అడిగాడు అఖిల్. తగ్గింది, నువ్వేంటి నిద్రపోలేదారా అని అంటూ అడ్డు తప్పుకుంది ఆమె. మాటలు వినిపిస్తున్నాయి, అందుకే తరుణ్కి ఎలా ఉందో అడగాలని వచ్చాను అన్నాడు అఖిల్. తరుణ్ నుదుటిపై చెయ్యి వేసి చూశాడు. అటూ ఇటు కదిలి నెమ్మదిగా కళ్ళు విప్పి చూశాడు తరుణ్. జగ్గులోంచి నీళ్లు తెచ్చి ఇచ్చింది చందన. నాకు ఇది వద్దు, కూల్ డ్రింక్ కావాలి అని నీరసంగా అడిగాడు తరుణ్. దాంతో ఇబ్బందిగా చూసింది చందన. పర్వాలేదులేండి, ఫ్రిడ్జ్లో ఉంది తెస్తాను అని అంటూ వెళ్తున్న అఖిల్కు చెప్పింది కల్పన. చల్లగా వద్దు, బంగారిని గోరువెచ్చటి నీటిలో కాసేపు ఉంచి ఇమ్మను అని అంది. బాటిల్ చూస్తూనే లేచి కూర్చున్నాడు తరుణ్. అంకుల్, నాకు థమ్సప్ ఇష్టమని మీకు ఎలా తెలుసు అని అడిగాడు. లైక్ థమ్సప్ అని అన్నాడు అఖిల్. ఖాళీ బాటిల్ తీసుకుని సరే ఇక గుడ్ నైట్ అంటూ వెనుతిరిగిన అఖిల్ చేయి పట్టుకున్నాడు తరుణ్. నిద్ర రావడం లేదు, నా దగ్గర కూర్చోవా అంకుల్ అని అన్నాడు. తరుణ్, ఏమిటమ్మా నేనుంటానుగా అని చీరుకోపంగా అంది చందన. తరుణ్ చేతిని రెండో చేతితో కూడా పట్టుకుని అతడి పక్కలో కూర్చొని, మీరిద్దరు వెళ్ళి హాయిగా నా రూమ్లో పడుకొని కబుర్లు చెప్పుకోండి అని గలగలా నవ్వేస్తూ అన్నాడు కల్పన చందనలతో. స్నేహితురాలిద్దరూ ఎన్నో కబుర్లు చెప్పుకున్నారు. మరెన్నో తీపి జ్ఞాపకాలు కలబోసుకున్నారు. మాట్లాడుతూనే నిద్రలోకి జారుకుంది కల్పన. అశాంతిగా ఉంది చందనకి. నెమ్మదిగా లేచి ఎదిటి రూమ్ తలుపు కొద్దిగా తెరిచి చూసింది. అఖిల్పై చెయ్యి కాలు వేసుకొని పడుకున్నాడు తరుణ్. అది చూసి భారంగా నిట్టూర్చింది చందన. ఈ అనుబంధం ఎన్నాళ్ళు అని అనుకుంటూ. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.